సో చంద్రబాబు గారిని చంపేస్తాం అని బెదిరిస్తున్నారని చెప్పేసి టీడీపీ నేతలు కంప్లెయింట్ చేయడం అని చూస్తున్నాం సార్ వైసీపీ నేతల పైన. అసలు ఎవరు చంపేస్తామన్నారు? ఎందుకు అని అన్నారు? అసలు ఏం జరిగింది సార్? దీనిపై మీ ఒపీనియన్? నిన్న చంద్రబాబుని చంపేస్తామని వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి అని చిత్తూరు జిల్లా ఎస్పీని కలిసి టీడీపీ నాయకులు కంప్లైంట్ ఇచ్చారు. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం మీడియాలో అనేక మంది టీడీపీ నాయకులు గట్టిగా ఖండిస్తున్నారు. అసలు ఏం జరిగింది అనేది చూసినప్పుడు సాక్షి టీవీ ఛానల్లో ఒక లైవ్ డిబేట్ జరుగుతున్నప్పుడు నాగార్జున యాదవ్, ఆయన వైసీపీ అధికార ప్రతినిధి, తర్వాత ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ దీనికి కూడా కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఆయన ఉన్నాడు. సో తను ఏం మాట్లాడాడంటే, తను కాంటెక్స్ట్ ఏంటంటే చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్ మీద ఈ మధ్య పవన్ కళ్యాణ్, ఆయన అటవీ శాఖ మంత్రి, ఆయన కిందకు వస్తుంది ఇది, అందుకని ఆయన వైసీపీ వాళ్ళ మీద ఆరోపణలు కొమ్మిచ్చాడు. ముఖ్యంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీద ఆరోపణలు చేశాడు. పెద్ద ఎత్తున నేపాల్కి తరలిస్తున్నారు మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని. దానికి పెద్దిరెడ్డి కూడా ఛాలెంజ్ విసిరాడు, నీకు దమ్ము ఉంటే మొత్తం నీ అధికారం ఉంది కదా, నీ శాఖ ఉంది కదా, నిరూపించలేకపోతే సారీ చెప్పని. మామూలుగా ఇవన్నీ ఎప్పుడూ జరిగేవే. ప్రతి ప్రభుత్వము ప్రతిపక్షాన్ని విమర్శిస్తూ ఉంటారు, నిరూపించేది అనేది ఎవడు చేయడు. కానీ ఇది ఆ కాంటెక్స్ట్లో చర్చ జరుగుతుంది. ఇప్పుడు కూడా జరుగుతుంది అని నాగార్జున యాదవ్ ఏం చెప్పాడంటే, ఇప్పుడు కూడా పీలేరులో ఎలమంద దగ్గర కొన్ని దొంగలు వదిలేసిపోయారు, మీ పరిపాలన వచ్చినాక కూడా స్మగ్లింగ్ జరుగుతుంది, దీన్ని ఆపారా మీరు? గతంలో 2014-19లో పెద్ద ఎత్తున జరగలేదా? అప్పుడు మీరు ఆపారా? ఓన్లీ కూలీలు మాత్రం చంపారు. ఈ కాంటెక్స్ట్ మాట్లాడుతూ చంద్రబాబుని అప్పుడు అల్పిరి దగ్గర వెంకటేశ్వర స్వామి వదిలేశాడు, ఈసారి వదలడు అనే కామెంట్ చేశాడు. దాన్ని ఖచ్చితంగా అతను కూడా, అక్కడున్న యాంకర్ కూడా గట్టిగా ఖండించాడు. ఇట్లాంటి వ్యాఖ్యలు చేయకండి మీరు అని గట్టిగానే ఖండించాడు. సో ఇది బేసిక్గా జరిగింది. ఖచ్చితంగా నాగార్జున యాదవ్ వ్యాఖ్యల్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చంద్రబాబుని ఆయన చంపేస్తాను, నేను చంపేస్తాను, వైసీపీ చంపేస్తామని అనలేదు, కానీ వెంకటేశ్వర స్వామి వదిలేశాడు, ఈసారి వదలడంటే అర్థమేమి? ఈసారి చంద్రబాబు చనిపోతాడనే కదా. సో ఇది వ్యాఖ్యానించడం కరెక్ట్ కాదు. గతంలో జగన్ మీద కూడా తెలుగుదేశం వాళ్ళు కూడా ఇలాగే వ్యాఖ్యానించే సందర్భాలు ఉన్నాయి. సో అది చేశారు కాబట్టి మేము ఇప్పుడు చంద్రబాబుని చనిపోవాలని కోరుకుంటున్నాం అన్నట్టుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏదన్నా ఇష్యూ బేస్డ్గా చర్చించాలి. దాని మీద నిజంగా ఎర్రచందనం జరుగుతుంటే వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే దాన్ని పెట్టుకొని మాట్లాడచ్చు. జరుగుతుంది అనడం వరకు కరెక్టే. నేను ఇప్పుడు గత 20 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను, 20-30 ఏళ్ళ నుంచి. నేను 96లో జైల్లో ఉన్నప్పుడు నా సెల్మేట్ ఎర్రచందనం కేసులో ఉన్నాడు, తమిళతను. అతను ఏంటంటే ఎర్రచందనాన్ని మోసుకెళ్ళి అప్పగిస్తే మధ్యలో ఉంటాడు, కొట్టుతారుగా, ఒక దగ్గర కొడతారు, ఈ దొంగల్ని తీసుకెళ్ళి వేరే దగ్గర ఇవ్వాలి. ఇచ్చే కార్యక్రమం ఇతను చేసేవాడు, కండక్ట్ చేసేవాడు. సో కేవలం వాళ్ళు ఇచ్చే కూలీకి అతను వర్క్ చేసేవాడు. ఇలాంటి కూలీలనే చంద్రబాబు 20 మంది పైన చంపించేశాడు ఆ మధ్య తమిళోళ్ళని లాస్ట్ టర్మ్. నిజానికి కూలీలను కాదు చంపించాల్సింది, పట్టుకోవాల్సింది, కానీ ఎవరిని? దీని వెనకున్న స్మగ్లర్స్ ఎవరు? రాజకీయ నాయకులు అండ లేకుండా స్మగ్లర్స్ ఎవరు లేరు. పుష్పలో నిజానికి అదంతా కరెక్ట్గా చూపించారు. పుష్ప 1లో రాజకీయ నాయకులు లేకుండా ఎవరు చేయరు. నేను అరెస్ట్ అయినప్పుడు కూడా ఒక ఎస్పీ ఉండేవాడు, చాలా సిన్సియర్ అని పేరు ఆయనకి. కానీ ఆయన ట్రాన్స్ఫర్ అయినాక తెలిసింది ఆయన భాగవతం. ఆయన ఇక్కడ హైదరాబాద్లో ఇల్లు కడితే కూడా మొత్తం ఆ ఎర్రచందనం వుడ్డే వచ్చిందని చెప్పేవాళ్ళు. సో అలాగా రాజకీయ నాయకులు అండ లేకుండా స్మగ్లింగే కాదు, ఏ ఇల్లీగల్ యాక్టివిటీ జరగదు. రాజకీయ నాయకులు, పోలీసులు వీళ్ళిద్దరు కుమ్మక్కు అవ్వకుండా నేరం అనేది జరగదు. ఎక్కడ పెద్ద స్థాయిలో నేరం జరుగుతుందంటే ఖచ్చితంగా ఈ 2 వర్గాల హ్యాండ్ అనేది ఉంటుంది. ఇప్పుడు సింపుల్ లెక్క ఏంటంటే, ఎలక్షన్లలో ఇంతంత డబ్బులు ఎలా పెడుతున్నారు వీళ్ళు? మళ్ళీ అక్రమ మార్గాల్లో సంపాదించాలి కదా, ఎక్కడి నుంచి సంపాదిస్తారు? రకరకాల పద్ధతులు, ఎక్కడ ఏ వనరులు ఉంటే ఆ వనరులను కొల్లగొట్టడం ద్వారానే రాజకీయ నాయకులు సంపాదిస్తారు. అది ల్యాండ్ కావచ్చు, ఇసుక కావచ్చు, మద్యం కావచ్చు, లేకపోతే కాంట్రాక్టులు కావచ్చు, ఎర్రచందనం కావచ్చు, ఏదైనా కావచ్చు.
కాదేది అవినీతికి అనర్హం అన్నట్టుగా ఏదైనా అవినీతి అక్కడ డబ్బులు ఉంది అనుకున్నప్పుడు దాంట్లోకి వీళ్ళు ఎంటర్ అవుతారు. సో రాజకీయ నాయకులు లేకుండా క్రైమ్ అనేది పెద్ద స్థాయిలో క్రైమ్ అనేది ఎక్కడా జరగదు. పెద్ద స్థాయిలో ఇటువంటి ముఖ్యంగా ఆర్థిక నేరాలు కానీ ఇటువంటివి జరగవు అసలు. సో ఎర్రచందనం కూడా అదే పరిస్థితి. ఎర్రచందనం ఒక్క రాజకీయ నాయక పార్టీ అని చెప్పలేము, అది మల్టిపుల్గా ఉంటుంది. నేషనల్ లెవెల్లో బీజేపీ వాళ్ళ రోల్ కూడా దాంట్లో బలంగా ఉందన్న విమర్శలు ఉన్నాయి. అది లేకుండా అది నేషనల్ లెవెల్లో దేశ సరిహద్దులు దాటి వెళ్తుంది కదా, చైనాకి వెళ్తుంది, ఇటు నేపాల్కి వెళ్తుంది, ఎట్లా వెళ్తుంది అది. సో క్లియర్గా రాజకీయ నాయకుల హ్యాండ్ ఉంటుంది, పై స్థాయి పోలీసుల హ్యాండ్ ఉంటుంది, వాళ్ళకి మల్టీ బిలియన్ ట్రేడ్ అది. సో దాన్ని లీగలైజ్ చేసి చేయగలిగితే కొంతవరకు చేయొచ్చు. అది ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, ఎందుకంటే అందరికి కూడా అది ఆదాయం ఇస్తుంది. కాబట్టి ఎవరినో కింది స్థాయి వాళ్ళని చంపేయడము లేకపోతే అరెస్టులు చేయడము వాళ్ళని బాధ పెట్టడం తప్ప పై స్థాయి వాళ్ళని ఎవరు వీళ్ళు ఇప్పటివరకు ఎవరు పట్టుకోలేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతుంది, పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రిగా ఉన్న జరుగుతుంది. పవన్ కళ్యాణ్ కూడా ఆ లాబీని ఏం కదిలించలేడు. ఒకవేళ కదిలించాలని సిన్సియర్గా అనుకున్నా కూడా ఆ లాబీని కదిలించాడు. ఆ మధ్య కూడా ఇక్కడ ఎవరో చెప్తున్నారు, బీఆర్ఎస్ నాయకుడు మెడికల్ మాఫియా అని కేసీఆర్ కూడా ఏం చేయలేడని వాళ్ళ నాయకుడే చెప్తున్నాడు ఒక ఆయన. అది బాగా వైరల్ అయింది. అట్లాగే ఇవన్నీ ఏంటంటే ఆర్గనైజ్డ్ మాఫియాస్ ఉంటారు. ఆర్గనైజ్డ్ మాఫియాల్ని ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఒక పార్టీనో ఏం చేయలేరు. ఇది దాని వేర్లు దేశవ్యాప్తంగా విస్తరించి ఉంటాయి, సెంట్రల్ లెవెల్లో ఉంటుంది. సో అంత ఈజీ కాదు ఆర్గనైజ్డ్ మాఫియాల్ని చేయడం. కింది స్థాయిలో ఎవరినో చంపేయడం, ఎన్కౌంటర్లు చేసేయడం, యోగి చేసినట్టు వాటిని చూసి మనం ఏదో వీళ్ళు హీరోలు అనుకుంటుంటారు. కానీ పై స్థాయిలో వీళ్ళెవరు వాళ్ళ హెయిర్ కూడా టచ్ చేయలేరు. కాబట్టి ఎర్రచందనం అనేది జరుగుతుంటుంది. అయితే ఈ కాంటెక్స్లో నాగార్జున యాదవ్ మాట్లాడి అవన్నీ మాట్లాడచ్చు. మా ప్రభుత్వంలో జరగలేదని అతను చెప్పుకున్నాడు, ఈ ప్రభుత్వంలో జరుగుతుందని చెప్పుకున్నాడు, ఇవన్నీ ఓకే. ఒక రాజకీయ నాయకుడిగా ఎవరైనా అదే మాట్లాడదు. కానీ చంద్రబాబుని అలిపిరిలో వెంకటేశ్వర స్వామి వదిలేశాడు, ఇప్పుడు వదలడు అంటే నిజానికి చంద్రబాబు మీద అటాక్ చేసింది అప్పుడు ఎవరు, నక్సలైట్లు. అప్పట్లో సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్ ఆ పార్టీ పేరు. సో వాళ్ళు అటాక్ చేశారు. వాళ్ళ అక్కడ కెమెరా ఫ్లాష్ అంటారు దాన్ని. అది కెమెరా ఫ్లాష్ ద్వారా క్లేమోర్ మైన్స్ని యాక్టివేట్ చేయడంలో ఫెయిల్ అయింది. సో అది అనుకోకుండా జరిగింది కాబట్టి వెంకటేశ్వర స్వామి కాపాడాడనేది అక్కడ అనుకుంటారు. జరుగుంటే దాన్ని వెంకటేశ్వర స్వామి కూడా కాపాడలేకపోయాడని చెప్పచ్చు. ఏదేమైనా వాళ్ళ ఫెయిల్యూర్ వల్ల సేవ్ అయ్యాడు చంద్రబాబు. దానివల్ల ఆయన త్వరగా కూడా సింపతిని క్యాష్ చేసుకుందామని 6 నెలలకు ముందు ఎలక్షన్లకు కూడా వెళ్ళాడు, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. రాజశేఖర రెడ్డి గెలిచాడు ఆ టైంలో. సో నిజానికి పీపుల్స్ వార్ చేసింది కూడా రాంగ్ అది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రుల్ని చంపడం అనేది రాంగ్ స్టెప్. దానివల్ల పీపుల్స్ వారికి కూడా పెద్ద దెబ్బ తగిలింది. అంటే ఉద్యమాలకు ఎప్పుడు రివెంజ్ ఉండకూడదు అనేది చెప్తారు, కానీ ఒక్కోసారి వాళ్ళు ఫాలో అవ్వరు. ఎల్టీటీ కూడా రాజీవ్ గాంధీని చంపడం వల్ల కంప్లీట్ మటాష్ అయిపోయింది. అది పెద్ద తప్పు, ఎల్టీటీ చేసిన పెద్ద తప్పు. ఎందుకంటే ఇంత పెద్ద దేశ ప్రధానిని చంపితే దేశం ఎందుకు గమ్మని ఉంటుంది, తొక్కేస్తారు కదా. అది ఉండేది శ్రీలంకే చిన్నది, అందులో జాఫ్నా మరీ చిన్నది. ఆ జాఫ్నాలో వీళ్ళ సైన్యం ఎంత. సో ఇవేవి లేకుండా ఒక రివెంజ్ మోడ్లోకి వెళ్ళారు. సో ఆ రివెంజ్ మోడ్లోకి ఉద్యమాలు వెళ్ళకూడదు, అది తప్పు అయింది. ఇక్కడ చంద్రబాబుని అటాక్ చేయడం కూడా రాంగే. చంద్రబాబు ఎంత నష్టం ఉద్యమానికి చేస్తున్నా ఆ స్థాయిలో వెళ్ళకూడదు, కానీ అది వెళ్ళారు, జరిగింది. దాన్ని నాగార్జున చెప్పి మళ్ళీ ఆయన ఇది చేస్తుంటే ఖచ్చితంగా తెలుగుదేశం వాళ్ళ ఆందోళనలో అర్థం ఉంది.